My dear students and friends, welcome to ACE Engineering Academy digital platform Deep Learn course. I am here to present about TSPSC, Telangana State Public Service Commission. ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో షార్ట్లీ మనకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ న్యూస్ ఫ్రమ్ ది తెలంగాణ స్టేట్. దోస్ హు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ technical jobs under irrigation department, the civil engineering, electrical engineering and mechanical engineers. Those who are waiting, definitely you will get shortly notification regarding the AEE posts, nothing but assistants, executive engineer posts and also assistants engineering posts. Now these two posts are two category posts for graduate level, undergraduate level, nothing but for diploma level also we are having the jobs. ఆ జాబ్స్కి ఏమున్నాయి, హౌ యూ నీడ్ టు ప్రిపేర్ ఆర్ వాట్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ దట్ జాబ్స్. నౌ ఇయర్ ఐ యామ్ టు ప్రజెంట్ ఫర్ ది టెక్నికల్ వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ technical syllabus and how the model questions. Before going to discuss, I would like to present in general TSPSC కింద టెక్నికల్ వర్షన్లో ఏ జాబ్స్ ఉన్నాయో I would like to present now. What are the posts are available? ఏ పోస్టులు TSPSC కింద రిలీజ్ అవుతుంటాయి ఫర్ ది టెక్నికల్ వర్షన్. అండ్ లెట్ మీ టేక్ దట్ ఫస్ట్. ఈ టీఎస్పిఎస్సి అనేది ఎప్పుడు ఫామ్ అయింది? అకార్డింగ్ టు ది రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ పర్ ది ఆర్టికల్ 315 ప్రకారం ఈ టీఎస్పిఎస్సి అనేది ఫామ్ అయింది. వన్స్ టీఎస్పిఎస్సి ఫామ్ అయిన తర్వాత సో మెనీ ఎగ్జామినేషన్స్, సో మెనీ పోస్ట్స్ ఆర్ రిలీజ్డ్. నాట్ ఓన్లీ దిస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా 2015లో అసిస్టెన్స్ ఇంజనీర్స్కి సో మెనీ పోస్ట్, నియర్లీ 2000 పోస్ట్స్ ఆర్ దేర్. ఆ 2000 పోస్టులకి హియర్ వీ హ్యావ్ గివెన్ ఆర్ ద బెస్ట్ ట్రైనింగ్ ఆన్ ద టైమ్. 80% జాబ్స్ ఎవరికైతే అసిస్టెన్స్ ఇంజనీర్స్గా ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్లో వర్క్ చేస్తున్నారో, దోస్ ఇంజనీర్స్ ఆర్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ నుంచి వెళ్ళినోళ్ళి. యూ కెన్ ఆల్సో చెక్ ఇట్. దట్ మచ్ ఆఫ్ హిస్టరీ వీఆర్ హ్యావింగ్ ఫర్ పిఎస్యూస్, ఎస్పెషల్లీ అండర్ తెలంగాణ స్టేట్. అందుకని ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ ఇన్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ what are the jobs are available, how many jobs are there, what are the age relations or age relaxations, what is the age limit, everything I am going to discuss that. First, ఈ ఏడబ్ల్ఈ పోస్టులు, యూజువల్లీ ఏడబ్ల్ఈ పోస్టులు ఏముంటుంది, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. దోస్ పోస్ట్స్ విల్ కమ్ అండర్ వాట్ కేటగిరీ, గెజిటెడ్ కేటగిరీ. ఫస్ట్ అవి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటివి, ఏఈ డిప్లొమా లెవెల్ పోస్టులు, నాన్ గెజిటెడ్ కేటగిరీ పోస్టులు కూడా డిస్కస్ చేద్దాం. లెట్ మీ కన్సిడర్ దట్ గెజిటెడ్ కేటగిరీ. నౌ అండర్ గెజిటెడ్ కేటగిరీ ద స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఈ గెజిటెడ్ కేటగిరీలో స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 2 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే పార్ట్ ఏ, సెకండ్ వన్ పార్ట్ బి. ఇన్ పార్ట్ ఏ వీఆర్ హ్యావింగ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఆ రిటన్ ఎగ్జామినేషన్లో కూడా 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ పేపర్ 1 which is related with the general studies and general ability. సెకండ్ పేపర్లో టెక్నికల్ ఉంటుంది, కన్సర్న్ సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి. సపోజ్ సివిల్ ఇంజనీరింగ్, కన్సల్ట్ ఫ్యాకల్టీ, సివిల్ ఇంజనీరింగ్ సిలబస్, రైట్, టెక్నికల్ అండ్ మెకానికల్, లైక్ దట్. అండర్ టెక్నికల్లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టెక్నికల్ కన్సర్న్ సబ్జెక్ట్లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్ ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో టైం ఎంత, 150 minutes. హౌ మెనీ మార్క్స్ యూ ఆర్ గెటింగ్? ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark. 150 marks you are getting.
But while coming to the technicalకి వచ్చేసరికి you are having each question will carry 2 marks. That's why total marks under technical is 300 marks. That's why my dear students and friends, టెక్నికల్‌లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో దే ఆర్ హ్యావింగ్ ద జాబ్. నో డౌట్ ఇన్ దట్. ఫర్ ద టెక్నికల్ డెఫినెట్లీ we are going to give the best content, రైట్? అండ్ ఈ టెక్నికల్ వెర్షన్‌లో చూసుకుంటే హియర్ we are having each question is having 2 marks. ఈ 2 మార్క్స్ క్వెషన్ అంటే వాట్ రిఫరెన్స్ యూ కెన్ టేక్ ఇట్. ఏది మనం రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు? నౌఎడేస్ 2 మార్క్స్ అండర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండి. ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 2 మార్క్స్. యూజువల్గా ఎగ్జామినర్ దాన్ని రిఫరెన్స్గా తీసుకొని చేస్తాడనమాట. ఈ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో హియర్ 80% థియరిటికల్ అండ్ 20% న్యూమరికల్ ఉంటుంది. ఫర్ దట్ వాట్ ఎవర్ ద ట్రైనింగ్ విచ్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండర్ ఈఎస్సి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఇన్ ద ఇండియా, నో డౌట్ ఇన్ దట్, రైట్? వీఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ రెప్యుటేషన్. దట్స్ వై ఈ ట్రైనింగ్ అనేది వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద ట్రైనింగ్ ఆన్లైన్ క్లాసెస్లో వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ ప్రొవైడింగ్ బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ, బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ. దట్స్ వై ఆ రిఫరెన్స్ తోటి డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ని వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దట్స్ వై దిస్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ. ఇది చాలా మీకు ఉపయోగపడుతుందండి. అండ్ వైల్ కమింగ్ టు దట్ పార్ట్ బి. పార్ట్ బి ఏంటిది? ఇది హియర్ ఇక్కడ ఇంటర్వ్యూ ప్యాన్. ఇంటర్వ్యూలో కూడా వీఆర్ హ్యావింగ్ దట్ 50 మార్క్స్. ఇంటర్వ్యూకు 50 మార్క్స్. టోటలీ హౌ మెనీ మార్క్స్ యూ ఆర్ గెటింగ్ అండర్ ఏడబ్ల్ఈ జాబ్, అసిస్టెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జాబ్స్కి ఎంత? టోటల్ 500 మార్క్స్ వీఆర్ హ్యావింగ్. వైల్ కమింగ్ టు దట్ హియర్ నాన్ గజెటెడ్ పోస్టులు. ఈ నాన్ గజెటెడ్ పోస్టులు అంటే ఏంటి? ఇవి హియర్ డిప్లొమా లెవెల్ పోస్టులు అనమాట. డిప్లొమా లెవెల్ పోస్టుల్లో హియర్ దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూలు ఏముండదండి. డైరెక్ట్గా ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ ద ఎగ్జామినేషన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ జాబ్, డెఫినెట్లీ యూ విల్ గెట్ జాబ్. దీనికి డిప్లొమా వాళ్ళు కాకుండానే నాట్ ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఆల్సో, బీటెక్ బీఈ లెవెల్ ఆల్సో యు ఆర్ ఎలిజిబుల్. బీటెక్ బీఈ ఆల్సో ఎలిజిబుల్. దట్స్ వై ఫర్ ది నాన్ గజెటెడ్ కేటగిరీకి హియర్ అండర్ అసిస్టెంట్ ఇంజనీర్స్కి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఆల్సో దే కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ వన్. అండ్ ద స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ 2 పేపర్స్, ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్. అండర్ దట్ రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 1 like in gazetted posts, general studies and general ability 150 questions, 150 marks and 150 minutes time duration. Like that for technical also here 150 questions, 150 minutes and also 150 marks here. నీకు గజెటెడ్ దాంట్లో ఏంటి 150 క్వశ్చన్స్ ఉంటే 300 మార్క్స్ వీఆర్ గెటింగ్. బట్ హియర్ వీఆర్ హ్యావింగ్ 150 క్వశ్చన్స్ అండ్ ఆల్సో 150 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ, ఇక్కడ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఓన్లీ యూ విల్ గెట్ ద జాబ్, బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఓన్లీ యూ విల్ గెట్ ది, ఇస్ ఇట్ రైట్? These are the 2 categories which we can consider under TSPSC for technical. Is it okay? And ఈ టెక్నికల్ మొత్తంలో హియర్ I am going to discuss about that here the technical subject part. You may get a doubt, మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు టెక్నికలే చదువుతారా, జనరల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ చెప్పరా? Yes, we are providing that general ability also. We are having so much experienced faculty, nearly 6 or 7 faculties are there. They are delivering the lectures. That video already you can get it here, that video already you can get it in this. We are providing that GS weightage and analysis and paper preparation strategy also. It is available now, you can also get it. That nearly here 6 faculties are there, each and every polity and geography, so many are there. Nearly here space technology in India, 6 faculties are the general ability, experienced faculties, excellent content you will get it here. 280 hours, it's a more than enough here. You will not get anywhere whatever the content you are providing.
This much of content you will not get anywhere. Total, once you prepare whatever the 280 hours classes here we are presenting that, if you enroll that, definitely you will get that 100% marks, you will get it. Believe me, because nobody, no institute is going to get that this much of content, these many faculties for these many areas, right? That's why general science లైనా కూడా, general ability లైనా కూడా, if you enroll with the deep learn course for general sciences, definitely I am giving guarantee for you, you will get the maximum marks, డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అండర్ ఏడబ్ల్ఈ అండ్ ఏఈ కేటగిరీ కింద ఏమేం పోస్టులు ఉంటాయి, ఏమేం పోస్టులు ఎట్లా వస్తున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు బి అనౌన్స్డ్. ఇట్ ఈజ్ నాట్ గివెన్ బై ది టీఎస్పిఎస్సి. రిమెంబర్ దట్. ఇది రిలయబుల్ సోర్స్ ప్రకారం మేము మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఇదనమాట, రైట్? వన్స్ నోటిఫికేషన్ విల్ కమ్, అప్పుడు మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. ఎన్ని నంబర్, వాట్ ఈస్ ద ఫిగర్, హౌ మెనీ నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ దేర్. ఈ ఫిగర్స్ నియర్ ఈక్వల్ ఉంటుందండి, +or-10% ఉంటుందండి, +or-10% ఆర్ 5%, రైట్? +or-5% ఆర్ 10% ఉంటుంది. నియర్లీ ఈక్వల్ టు, అకార్డింగ్ టు ద రిలయబుల్ సోర్సెస్ వీఆర్ ప్రొవైడింగ్ దీస్ ఫిగర్స్. దీస్ ఆర్ నాట్ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్. ఇవి కరెక్ట్ ఫిగర్స్ అని నేను చెప్పట్లేదండి. ఇన్ని పోస్టులు రావచ్చు అండర్ ఏఈఈ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గెజిటెడ్ పోస్ట్ అనమాట. ఈ గెజిటెడ్ పోస్టులో ఫస్ట్ వన్ ఈజ్ హియర్ ఫర్ ది ఎలక్ట్రికల్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి హియర్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ హియర్, నంబర్ ఆఫ్ పోస్ట్స్ మే బి రిలీజ్డ్ 200 పోస్ట్స్ ఆర్. అండర్ సివిల్ ఇంజనీరింగ్ హియర్ 310 పోస్ట్స్ ఆర్ దేర్, బికాస్ ఇరిగేషన్ definitely more number preferable is there. While coming to that mechanical, only 58 posts are there. Definitely ఎన్ని పోస్టులు ఉన్నాయని కాదండి, మనకి కావాల్సింది ఒకే ఒక ఎగ్జామ్ ఆర్ ఒకే ఒక పోస్ట్ అనమాట. ఆ ఒక్క పోస్ట్ ఉంటే చాలు, యూ కెన్ అప్లై దట్. వన్ పోస్ట్ ఈజ్ దేర్, యూ కెన్ అప్లై. అండ్ ఈ ఏడబ్ల్ఈ పోస్ట్కి వాట్ ఈజ్ ద ఏజ్ లిమిట్? మీకు ఏజ్ లిమిట్ అనే డౌట్ రావచ్చు, ఎంత ఏజ్ లిమిట్ హియర్. వైల్ కమింగ్ టు దట్, ఫర్ ఏడబ్ల్ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ 18 years to 44. నాట్ ఓన్లీ హియర్ 44 years. ఫర్ ది ఏజ్ రిలాక్సేషన్ అండర్ రిజర్వేషన్ కేటగిరీ, సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ PH 10 years, నథింగ్ బట్ అప్ టు 54. అండ్ వైల్ కమింగ్ టు దట్ SC ST BC 5 years రిలాక్సేషన్, నథింగ్ బట్ వాట్ అప్ టు 49. డోంట్ థింక్ దట్ యు ఆర్ హ్యావింగ్ ద మోర్ కాంపిటీషన్. డోంట్ థింక్ దట్ యు ఆర్ హ్యావింగ్ ద మోర్ కాంపిటీషన్. ఐఎమ్ రిమైనింగ్ అగైన్, మీకు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ అండి. 2 పోస్టులు మనం చేయలేం, ఒకే ఒక పోస్ట్. హౌ మెనీ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్? 200 ఆర్ దేర్. ఎలక్ట్రికల్ ఇంజనీర్లో 200 పోస్ట్స్ ఆర్ దేర్. దట్స్ వై ఇఫ్ వన్ పోస్ట్ ఈజ్ అవైలబుల్, యూ కెన్ గెట్ ఇట్, రైట్? దట్స్ వై యూ డోంట్ బాదర్ అబౌట్ దిస్ ఇయర్. ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ ఉన్నాయని ఏం పట్టించుకొని అవసరం లేదు. ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అప్లై చేస్తాం, ట్రై చేస్తాం ఫస్ట్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై దట్, దెన్ డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్, షుడ్ హ్యావ్ కంటెంట్ రిలేటెడ్ విత్ దట్ సబ్జెక్ట్. దట్ కంటెంట్, దట్ నాలెడ్జ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. దట్స్ వై హియర్ ఫర్ ది ఏడబ్ల్ఈ పోస్ట్ ఏజ్ లిమిట్, ఇది ఏజ్ రిలాక్సేషన్ అండర్ ద వేరియస్ కేటగిరీస్, Is it right? Now, let me take that AE, assistance engineers ki ela untadi. How many posts are available? How many posts may be announced? To be announced andi. This is not the exact figures. This is not announced by the TSPSC government. This notification is going to be come, right? Now, while coming to that here, AE level post anamata. AE level post ki. And while coming to that age limit, same. What about that? 18 years to 44 years, and for PH 10 years, and SC, ST, BC 5 years relaxation is there, and state government employees 5 years maximum. 5 years maximum. These are the categories which we can take it under AEE as well as AE. AEE as well as AE.
ఈ పోస్ట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ దీస్ పోస్ట్స్ ఆర్ టు బి అనౌన్స్డ్. దట్స్ వై ఐ హ్యావ్ గివెన్ దట్ టు బి అనౌన్స్డ్, టు బి అనౌన్స్డ్. +or -5% ఉంటుందండి, +or -5% ఉంటుంది. నో ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయి, మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి, మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి ఈ ఎగ్జామ్స్కి, ఏది ఏడబ్ల్యూకి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి, యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్స్ ఇంజనీర్స్కి. లెట్ మీ కన్సిడర్ దట్ హియర్ ద కట్ ఆఫ్ మార్క్స్ విచ్ వీ కెన్ టేక్ ఇట్ హియర్. మినిమం, వాట్ ఆర్ దీస్ హియర్, minimum qualifying marks, minimum qualification marks here, category OC, BC and SC and ST. ఇక్కడ మనం చూస్తే ఫర్ ఓసీస్కి హియర్ 40% కట్ ఆఫ్ మార్క్స్ ఆర్ దేర్ అండ్ 35% ఫర్ బీసీ క్వాలిఫైయింగ్ మార్క్స్. అండ్ వైల్ కమింగ్ టు దట్ ఎస్సీ ఎస్టీ 30% ఆర్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్లో. సపోజ్ ఇఫ్ యూ టేక్ దట్ ఏడబ్ల్యూ పోస్టులు తీసుకున్నారనుకోండి, హౌ మెనీ మార్క్స్ ఫర్ ఏడబ్ల్యూ పోస్ట్ వితౌట్ ఇంటర్వ్యూ 450 మార్క్స్, విత్ ఇంటర్వ్యూ సపోజ్ ఇయర్ వితౌట్ ఇంటర్వ్యూ 450 మార్క్స్ అండర్ ఏడబ్ల్యూ. వైల్ కమింగ్ టు దట్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్స్కి డిప్లొమా లెవెల్లో హౌ మెనీ మార్క్స్ 300 మార్క్స్ ఆర్ దేర్ బికాస్ దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ ఫర్ దట్ వన్. దట్స్ వై ఆ నంబర్ ఆఫ్ మార్క్స్లో రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకునేది దిస్ ఈస్ ద percentage for OC 40%. Now we can take it BC 35%, SC ST is only 30%. If you are able to score that, then definitely you are able to qualify. You will qualify that examination. Is it right? Now while coming to that here, the next one I would like to consider that here, based on that posts available, the candidates will be called for the interview. ఈ ఇంటర్వ్యూ అనేది దేనికి, based on the qualifying marks దేనికి, ఏడబ్ల్యూ ఎగ్జామ్, ఏడబ్ల్యూ ఎగ్జామ్కి. సిన్స్ ఫర్ ఏఈ ఎగ్జామ్కి ఏం లేవు కదా, దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ ఫర్ ఏడబ్ల్యూ అసిస్టెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు, రైట్? నౌ లెట్ మీ కన్సిడర్ దట్ దిస్ వన్, యూ కెన్ సీ దట్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, రిజర్వేషన్స్ ఇన్ రిక్రూట్మెంట్. ఈ పోస్టుల్ని ఫిల్ చేసేటప్పుడు రిజర్వేషన్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటారు, this is also very important, you need to remember that. And one more thing, for information I am giving this, information కోసం ఇస్తున్నానే కానీ బట్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రిపరేషన్ మీద ఉండాలి. నాలెడ్జ్ ఆన్ ద వేరియస్ టాపిక్స్, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆర్ గివెన్, హౌ యూ ఆర్ గెటింగ్ దట్ నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విత్ ద టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ జనరల్ సైన్స్. General studies. General science means what? General studies as well as general ability. General. Ikkada here, whatever the figures I have provided here, this category and reservation up to here, BCA came 4%, BCB came 10%, BCC came 1%, BCD came 7%, BCE came 4%, ST ki 6%, SC ki 15%. గైస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీ గాట్ ఫ్రమ్ ది tspsc.gov.in. దిస్ ఈస్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఇది మేం చేసింది కాదండి, వాళ్ళు అకార్డింగ్ టు దట్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఎలా అయితే ఫిల్ చేశారో యాజ్ పర్ ద రిజర్వేషన్ కేటగిరీలో ఆ రిజర్వేషన్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది అలాట్ చేశారో, according to that we are providing these figures, according to that we are providing these figures. And for women candidates, you know that from 96 నుంచి మనకు 33.5% ఉంది కదా. ఎనీవే దిస్ ఇస్ బై డిఫాల్ట్ ఫర్ ఉమెన్, యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ వన్, మీకు తెలిసింది 33.5% ఉమెన్కి ఉంటుందని, రైట్? దట్స్ వై దిస్ ఈస్ ద రిజర్వేషన్ కేటగిరీ, రిజర్వేషన్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద రిజర్వేషన్ విచ్ వీఆర్ గెటింగ్ అండర్ దట్. అండ్ వన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిందండి, రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారు. వన్స్ యూ క్వాలిఫై దట్ డెఫినెట్లీ అండర్ ఏడబ్ల్యూ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో గెజెటెడ్ పోస్టులకి ఇఫ్ యూ వాంట్ టు హియర్ గెట్ ద జాబ్, దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు గో ఫర్ దట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లెట్ మీ కన్సిడర్ దట్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ దిస్ వన్. ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ టెస్ట్ రాయాలండి. ఈ రిటర్న్ టెస్ట్ యూజువల్గా 2 టైప్స్ ఉంటుంది, పేపర్ బేస్డ్ అని ఒకటి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్, వాట్ ఇట్ ఈజ్ సెకండ్ వన్? సెకండ్ వన్ ఈజ్ కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఆన్లైన్ బేస్డ్.
ఈ పేపర్ బేస్డ్లో ఆల్రెడీ ద ఎగ్జామినేషన్ వాజ్ కండక్టెడ్ అండర్ ఓఎంఆర్ షీట్. ఆ ఓఎంఆర్ షీట్లో మనం ఏం చేస్తాం, బబ్లింగ్ చేస్తాం. ఒక పెన్సిల్ తీసుకొని బబ్లింగ్, ఆర్ బ్లాక్ పెన్ తీసుకొని బబ్లింగ్ చేస్తాం. బట్ నౌఎడేస్ ఓల్డ్ ఈజ్ డిజిటలైజ్డ్. Once old is digitalized, you should also digitalize. How we need to take it that? That's why our ACE Engineering Academy also digital platform we are providing as deep learn course. That's why ఈ ఆన్లైన్ కోర్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, వీఆర్ ప్రొవైడింగ్ దట్ వన్. ఈ వన్స్ నీకు సబ్జెక్ట్ అంతా వచ్చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయలేవు కదా. That's why our ACE Engineering Academy is providing free online tests or test series we are providing. Once you enroll with the Deep Learn for TSPSC, free online టెస్ట్లు ఉంటాయండి. మీకు టెస్ట్ సిరీస్లన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ నియర్లీ 40-50 టెస్ట్ సిరీసెస్ ఉంటాయి, రైట్. దట్స్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. దట్ యూ నీడ్ టు టేక్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే ఇది వన్స్ యూ గెట్ ద కాన్సెప్ట్ కంటెంట్ ఇన్ యువర్ మైండ్, యూ షుడ్ చెక్ ఇట్ దట్. యూ నీడ్ టు పెర్ఫామ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్. ఆ టెస్ట్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది, యూ నీడ్ టు రియలైజ్ దట్. మీరు రియలైజ్ అవుతారు, నేను ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను. సపోజ్ పవర్ సిస్టంలో వీక్గా ఉన్నాను, పవర్ ఎలక్ట్రానిక్స్లో వీక్గా ఉన్నాను. యూ నీడ్ టు స్ట్రెంథెన్. ఎట్లా స్ట్రెంథెన్ అవుతారు, నంబర్ ఆఫ్ టెస్టులు రాయటం అని. ప్రిపరేషన్, రైటింగ్ ద ఎగ్జామినేషన్. దిస్ ఈస్ ద వే హౌ యూ నీడ్ టు స్ట్రెంథెన్ దట్ పర్టికులర్ టాపిక్ ఆర్ పర్టికులర్ సబ్జెక్ట్. ఫర్ దట్ we are ready to provide so many test series, so many tests. That is the advantage of our academy here. We are going to provide with this online based CBT, computer based test. You will be perfect with this. Even though knowledge unna kuda time factor 150 minutes 150 questions ఉంటాయండి. ఆ 150 క్వశ్చన్స్ని టార్గెట్ని రీచ్ అవటానికి విత్ ఇన్ టైంలో ఇఫ్ యూ వాంట్ టు take that correct answer, if you want to write the correct answer, if you want to select the correct answer within the stipulated time, practice is required. That's why practice makes man perfect. ఆ ప్రాక్టీస్ చేయాలంటే you should perform online test series. Online test series అంటే we are going to provide. That's why you should enroll. Once you enroll, definitely you will get it. You will enjoy the lectures whatever we are going to provide. The content wise, once you clear this written test, qualifying marks వచ్చేసినాయి అనుకోండి, then the second step is here technical or personal interview. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఏంటంటే నాలెడ్జ్ ఉన్నా కూడా దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దట్. ఒక్కసారి ఆ ప్యానల్ ముందు కూర్చున్నారంటే వాళ్ళకి ఏమవుతుంది, దే ఆర్ హ్యావింగ్ సమ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్యానల్ మెంబర్స్. ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఆ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ మాక్ ఇంటర్వ్యూస్. వన్స్ యూ క్వాలిఫై దట్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్, దెన్ ఆ క్వాలిఫై అయిన వాళ్ళ అందరికీ మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఆ మాక్ ఇంటర్వ్యూస్లో సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్, వీ విల్ కరెక్ట్ ఇట్. మేము దాన్ని కరెక్ట్ చేస్తాం. బాబు ఇలా చెప్పాలి, ఇలా చేయాలి, ఈ క్వశ్చన్కి ఇట్లా ఆన్సర్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ ప్రొవైడ్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మాక్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాలండి. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ద ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్, నీకు సబ్జెక్ట్ ఉంటే రిటన్ ఎగ్జామినేషన్ చేసినా కూడా సమ్ టైమ్స్ యూ మే ఫెయిల్ ఇన్ దిస్. దట్స్ వై మాక్ ఇంటర్వ్యూని మేము కండక్ట్ చేస్తాం అన్నమాట. ఈ మాక్ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వటం వల్ల డెఫినెట్లీ you will get offer letter. Once you will get an offer letter, then definitely the final selection, job is with you. This is the process which we are going to provide. Definitely first one CBT, computer based test. Second one mock interviews you are providing. With that you will get definitely a job once you enroll with the Deep Learn course under ACE Engineering Academy. Now I would like to present previous AEE 2017లో జరిగిన టెస్ట్ ప్రకారం అండ్ వన్ మోర్ రిఫరెన్స్
how many number of questions we got out of 150 for the various subjects according to the syllabus which was given under TSPSC for electrical engineering. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి యాజ్ పర్ ద సిలబస్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు, ఏ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు. నౌ లెట్ మీ కన్సిడర్ దట్. ఐ హ్యావ్ దట్ ఫిగర్స్. నౌ వాట్ ఆర్ ద స్టాటిస్టిక్స్ అండర్, see this, the weightage of this one. The weightage of this one, I can say that here, this is the weightage for power system, utilization, machines, control system, measurements, power electronics, electrical circuits, analog electronics and power electronics and digital electronics and fields, microprocessor. According to the syllabus, what is the syllabus? That TSPSC here, Telangana State Public Service Commission was given for the technical paper 2 for electrical engineers. They have given for AE examination in 2017, the weightage is given like that. Now I would like to present here ఎంత పర్సంటేజ్ అనేది ఏ సబ్జెక్ట్కి వచ్చేసింది, ఎంత పర్సంటేజ్ ఏ సబ్జెక్ట్కి వచ్చింది. దట్ మీన్స్ వాట్, యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్ పర్టికులర్ వన్. యూజువల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే కోర్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, కోర్ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ కోర్ సబ్జెక్ట్స్ ఏమేంటి ఇక్కడ? అకార్డింగ్ టు దట్ హియర్ ఐ కెన్ సే దట్ ద పవర్ సిస్టమ్ ఈజ్ లీడింగ్. పవర్ సిస్టమ్కి 17 మార్క్స్ ఉన్నాయండి, 17% ఉంది. అండ్ వైల్ కమింగ్ టు దట్ మెషిన్స్ 15% is there. And while coming to that next one is the measurement and utilization and also power electronics is the 12%. Measurement ki power electronics 12%. Like that we can prepare. Out of all that మనకి బేసిక్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, బేసిక్ సబ్జెక్ట్స్. ఆ బేసిక్ సబ్జెక్ట్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటేనే రెస్ట్ ఆఫ్ దిస్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, పవర్ సిస్టమ్ కానీ, మెషిన్స్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, మెజర్మెంట్స్ కానీ, రైట్. ఈ బేసిక్ సబ్జెక్ట్స్ ఏమేంటి, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్, రైట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ బేసిక్ సబ్జెక్ట్. ఈ బేసిక్ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉండాలంటే దెన్ డెఫినెట్లీ you are comfortable with this power system as well as machines and also power electronics and measurements, electrical measurements. And one more examination reference nenu teeskuntanandi, how the weightage is existing. This is also in the previous examination 2000 here 2020 here HM Hyderabad Municipal Water Service Board which was given that here the weightage, it was conducted in 2020. Last year it was conducted, right? And weightage etlundi, a weightage chuste once you see that the weightage is all the electrical subjects, right? In this one, this is the syllabus which was they were given, that power system, utilization, machines, control system, measurements, power electronics, electrical circuits, analog circuits, power electronics, right? And digital electronics fields. And for this one, I can say that here, which is leading. Here also, we can say that the power system again 21% here. And electrical machines also. Like that, power electronics also, and electrical circuits and measurements also, utilization also. These are the percentages which we can take it under here, under this examination in 2020. గైస్, ఇప్పుడు మీరు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే, మోర్ నంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ విచ్ సబ్జెక్ట్ వీఆర్ గెటింగ్, పవర్ సిస్టమ్, మెషిన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్సో మెజర్మెంట్స్, యూటిలైజేషన్. ఈ టాపిక్స్ని తీసుకునేటప్పుడు ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద ఫండమెంటల్స్. టెక్నికల్లో మన ఎలక్ట్రికల్లో ఫండమెంటల్స్ రావాలి అంటే డెఫినెట్గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని, కంట్రోల్ సిస్టమ్స్ని and digital electronics, some part is their minimum part, but these two subjects are very important. ఎందుకంటే అనలాగ్ సర్క్యూట్స్ కూడా ఉండేవి కాబట్టి దీనికి, దెన్ డెఫినెట్లీ హియర్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనే సబ్జెక్టు అండ్ సెకండ్ వన్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ని మనం ప్రిపేర్ అయ్యి దెన్ వీ నీడ్ టు సీ దట్ ద కోర్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వాట్, పవర్ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ and also here power electronics with
what it is? Electrical measurements. These are the topics are very important. ఈ టాపిక్స్లో మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ వీ షుడ్ గో ఫర్ వాట్? వీ షుడ్ గో ఫర్ ద మోడల్ క్వశ్చన్స్. వీ షుడ్ గో ఫర్ ది మోడల్ క్వశ్చన్స్. డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ 2 అంటే టెక్నికల్ వైజ్ ఉండే వాటిని మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఆ మోడల్ క్వశ్చన్స్ని కూడా నేను సిలబస్ ప్రకారం సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సబ్జెక్ట్, వాట్ ఈస్ ద సిలబస్, అండర్ దట్ వన్ మోడల్ క్వశ్చన్. బ్రీఫ్లీ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ది సిలబస్. ఈ సిలబస్ని డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. దేనికి? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్, టెక్నికల్ సబ్జెక్ట్ గురించి. రైట్ నా ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్. యూజువల్గా ఈ సబ్జెక్ట్ అనేది ఫండమెంటల్ సబ్జెక్ట్ అనమాట. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ దట్. ఈ ఫండమెంటల్ సబ్జెక్ట్లో మీకు స్ట్రాంగ్ బేసిక్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఆ బేసిక్స్ అన్నీ మీకు కోర్ సబ్జెక్ట్స్కి ఉపయోగపడతాయి అన్నమాట. కోర్ సబ్జెక్ట్కి ఉపయోగపడతాయి. అందుకని ఫస్ట్ ఈవెన్ దో నాట్ ఓన్లీ టీఎస్పిఎస్సి, పిఎస్యూస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కాకుండానే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అయినా కూడా ఈ సబ్జెక్ట్ని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకుంటారనమాట. ఇది బేసిక్ సబ్జెక్టు. దీంట్లో అన్ని బేసిక్స్ మీకు స్ట్రాంగ్గా రావాలన్నమాట. మీకు స్ట్రాంగ్ బేసిక్స్ ఉన్నాయనుకోండి, కోర్ సబ్జెక్ట్స్కి ఈజీ అవుతుంది. రైట్? ఈ యూజువల్గా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో హియర్ మనం 4 types 5 types యూ కెన్ డిఫైన్ దట్. మెయిన్ టాపిక్స్ బేసిక్స్, నెట్వర్క్ థియరమ్స్ అండ్ ఏసీ సర్క్యూట్ అనాలిసిస్, ట్రాన్సియెంట్స్, లైక్ దట్ 2-port నెట్వర్క్ పారామీటర్స్, గ్రాఫ్ థియరీ, ఇవన్నీ ఉంటాయి. లైక్ దట్ ఫీల్డ్స్ ఆల్సో. ఫీల్డ్స్ అంటే వెరీ బేసిక్స్ అండి, ఫండమెంటల్స్ తోటి మనం మేనేజ్ చేస్తాం అనమాట. వెరీ సింపుల్ బేసిక్స్ తోటి మనం యూ కెన్ మేనేజ్. రైట్? ఇది సిలబస్ అండర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్ మోడల్ క్వశ్చన్లు చూద్దాం అనమాట. ఐ వుడ్ లైక్ టు కన్సిడర్, నేనేం చేస్తానంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో 1 క్వశ్చన్ అండ్ ఫీల్డ్స్లో 1 క్వశ్చన్ తీసుకుంటాను. రైట్? ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరమ్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ నెట్వర్క్, లీనియర్ ఆర్ నాన్ లీనియర్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్, టైమ్ వేరియంట్ అండ్ టైమ్ ఇన్వేరియంట్. ఏ థియరం అనేది అన్ని ఎలిమెంట్స్కి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది అంటున్నాడు. కిర్చాఫ్ లాస్ అంటే ఏంటి? కేసీఎల్, కేవీఎల్. కేసీఎల్ ఈజ్ రిలేటెడ్ విత్ దట్ కరెంట్, కేవీఎల్ ఈజ్ రిలేటెడ్ విత్ ద వోల్టేజ్. ఈ టెలిజెన్స్ థియరం అనేది రిలేటెడ్ విత్ ద పవర్. దట్స్ వై టెలిజెన్స్ థియరం అనేది వీ కెన్ అప్లై ఫర్ లీనియర్, బయోలెటరల్, నాన్ లీనియర్, ఎనీథింగ్ వీ కెన్ అప్లై దట్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డిఫైన్ దట్ వోల్టేజ్ అండ్ కరెంట్ వీ కెన్ డిఫైన్. దట్స్ వై ఈ కిర్చాఫ్ లాస్, కేసీఎల్, కేవీఎల్, టెలిజెన్స్ థియరం అనేవి independent of the nature of element. That's why here for this one the answer is C. C is the correct answer. Dear students, the next question related with the here fields dhanamata. Ee fields lo the question is the surface integral of electric field intensity is. Options are given. Em options ichchadante? Net flux eliminating from the surfaces. Second one, electrical charge, charge density and flux density. I think you know that this is the very simple question. The surface integral of electric field intensity is net flux eliminating from the surfaces. Net flux eliminating from the surfaces. Answer A is the correct. Answer A is the correct one. Next subject, second subject, which is electrical machines. Next subject is electrical machines. ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్లో యు నో దట్ ఎలక్ట్రికల్ మెషిన్స్ ఆర్ సిలబస్. ఒక మోడల్ క్వశ్చన్ తీసుకుందామండి దీనిలో. దీని మీద ఒక మోడల్ క్వశ్చన్ తీసుకుందాము. See this one. The question is, a 220 volts DC machine has an armature resistance of 1 ohm. If the full load current is 20 amperes, the difference in the induced voltages when the machine is running as a motor and as a generator. ఇక్కడ ఏ 220 volts DC మెషిన్ అని ఇచ్చాడండి. ఏ 220 volts DC మెషిన్ అంటే ఆ 220 volts అనేది ఏంటిది? టర్మినల్ వోల్టేజ్. ఐ థింక్ యూ నో దట్, మీకు తెలుసు అది.
220 వోల్ట్స్ అనేది ఏది టెర్మినల్ వోల్టేజ్. డీసీ మెషిన్ అన్నాడు. యు నో దట్ డీసీ మెషిన్ అంటే ఇట్ మే యాక్ట్ యాజ్ ఎదర్ మోటార్ ఆర్ జనరేటర్. మనం 2 విధాలుగా దాన్ని యాక్ట్ వీ కెన్ టేక్ ఇట్ రైట్. మనం 2 విధాలుగా దాన్ని తీసుకోవచ్చు అనమాట. యాజ్ ఎ మోటార్, యాజ్ ఎ జనరేటర్. వాడు యాజ్ ఎ మోటార్గా ఉన్నప్పుడు ఎంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, యాజ్ ఎ జనరేటర్గా ఉన్నప్పుడు ఎంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. What is the difference between the induced EMFs when it is acting as a generator and motor? యూజువల్గా మీకు తెలుసండి, మోటార్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎట్లుంటుంది, జనరేటర్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎట్లుంటుంది. జనరేటర్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటుంది, టెర్మినల్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. మోటార్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎట్లుంటుంది, హియర్ తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇన్పుట్ is electrical when motor, mechanical input is here for generator. That's why andukani manamu here we need to get it, the induced EMF difference. You know that induced EMF for the generator EG is equal to what I can take it, V plus IA RA. EM is equal to V minus IA RA. ఈ డిఫరెన్స్ తీసుకోమన్నాడండి. ఏ డిఫరెన్స్? దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ వన్. ఏ డిఫరెన్స్ తీసుకోమన్నాడు? ఈ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యు వాంట్, ఈజీ మైనస్ ఈఎం. దీన్ని డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చండి. యూ నీడ్ నాట్ గో ఫర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వర్క్. కాబట్టి నేను ఇయర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎగ్జామినేషన్లో ఎట్లా తీసుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్స్ని? డైరెక్ట్గా 220 ప్లస్ IARA 20 into 1, 220 ప్లస్ 20 ఎంత? 240. 220 మైనస్ 20 ఎంత? 200. దెన్ వాట్ అబౌట్ ద డిఫరెన్స్? 240 మైనస్ 200 విచ్ ఈజ్ వాట్? వెరీ సింపుల్, 40. దిస్ వీఆర్ గెటింగ్ 240 మైనస్ 200 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40 volts. వెరీ సింపుల్ నా? దిస్ ఈజ్ ద వే. యాక్చువల్లీ ఐ హ్యావ్ ప్రొవైడెడ్, నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కానీ మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా V ఈజ్ ఈక్వల్ టు ఈజీ ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ IARA, దెన్ డైరెక్ట్లీ 220 ప్లస్ 20 240, 220 మైనస్ 20 ఇంటూ 1 200, 240 minus 200 is equal to 40. Directly you can take this as a answer. These type of very simple questions అండి. మీకు వచ్చే క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీ కింద సింపుల్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, రైట్? యూ నీడ్ నాట్ గో ఫర్ ఎనీ క్యాలిక్యులేషన్ పార్ట్. దట్స్ వై ఐ హ్యావ్ గివెన్ ద స్టేట్మెంట్. నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చాను? థింక్ వితౌట్ ఇంక్. పెన్ను పెట్టకుండానే ఆన్సర్ చేయొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్ పవర్ సిస్టమ్. ఈ పవర్ సిస్టంలో యూజువల్గా మన డిస్కషన్ ప్రకారం ప్రతి టీఎస్పీఎస్సీలో పవర్ సిస్టమ్ ఈజ్ ప్లేయింగ్ లీడ్ రోల్. ఎక్కువ మార్క్స్, ఎక్కువ క్వశ్చన్స్ పవర్ సిస్టమ్ నుంచే వస్తున్నాయండి. ఈ పవర్ సిస్టంలో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి చూద్దామండి. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండి. వన్స్ యూ సీ దట్ ద క్వశ్చన్స్ ఆర్ వెరీ సింపుల్. అన్ని థియరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట. Which of the following protection is not normally provided on, what it is normally provided on small distribution transformers? See that, how very simple question. Which of the following protections is not normally provided on small distribution transformers? Tell me that. It's a very simple one, theoretical one. What it is? The first one is overfluxing protection, Buchholz relay, and overcurrent protection, all the above. Very simple, na? Buchholz relay. This relays we are using in small distribution transformers. Small distribution transformers. Next subject this one. The next one is control system. Very good subject here. Basic subject. దీనిలో కూడా క్వశ్చన్లు సింపుల్గా ఉంటాయండి. బట్ అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది ఈ సిలబస్ అండర్ కంట్రోల్ సిస్టమ్. దీస్ ఆర్ ద టాపిక్స్, దీస్ ఆర్ ద కంటెంట్స్. ఈ కంటెంట్స్ అనమాట, రైట్? నౌ లెట్ మీ కన్సిడర్ ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. లెట్ మీ టేక్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్? సీ దిస్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చాడండి. ఆల్ ద క్వశ్చన్స్ ఇప్పటివరకు డిస్కస్ చేసిన క్వశ్చన్లకు కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చినాయి అనమాట. సీ ద క్వశ్చన్.
అండర్ డాంప్డ్, సెకండ్ ఆర్డర్ అండర్ డాంప్డ్ ఇంపల్స్ రెస్పాన్స్. సెకండ్ ఆర్డర్ అండర్ డాంప్డ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ what it is, e of t is equal to 1.8 into e to the power minus 80 sin 60. See this. ఈ క్వశ్చన్ దేని కింద వస్తుంది? టైం డొమైన్ అనాలిసిస్లో కింద వస్తుంది అనమాట. ఇట్లాంటి సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఉంటాయండి. వెరీ సింపుల్. నా విత్ దిస్ వాట్ ఐ కెన్ సే, ద ఆన్సర్ ఈజ్ హియర్ 0.8. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ సబ్జెక్టు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ చూద్దాం. ఇది కూడా ఒకసారి మీరు సిలబస్లో చూస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఆల్సో మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసాం. దిస్ ఈజ్ ద సిలబస్. ఈ కంటెంట్స్ అనేవి ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి అన్నమాట. అండర్ టీఎస్పిఎస్సి. టీఎస్పిఎస్సిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్లో మీరు యూ షుడ్ గెట్ ది నాలెడ్జ్ రిగార్డింగ్ ది ఎలక్ట్రికల్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక మోడల్ క్వశ్చన్ తీసుకుందాము. ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. అది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. లెట్ మీ టేక్ దట్. సీ దిస్ వన్. గుడ్ ఎగ్జాంపుల్. ఇది కూడా కొంచెం థియరిటికల్ కాదు, ఇట్ ఈస్ ద ప్రాబ్లమాటిక్. నథింగ్ బట్ వాట్ హియర్ న్యూమరికల్ క్వశ్చన్ అనమాట. ఇది సమ్ టైమ్స్ యూ మే గెట్ న్యూమరికల్స్, బట్ సింపుల్ ఉంటాయండి. ఇది పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు మీకు, వెరీ సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. లెట్ మీ సీ దిస్. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్క్రీన్ ఫ్రమ్ ఎ సిఆర్టీ టు ద సెంటర్ ఆఫ్ ది డిఫ్లెక్షన్, హౌ మచ్ ఇట్ ఈస్ గివెన్? Deflection plates, it is a 15 centimeters, and the length of the deflection plates is 2 centimeters. The distance between the plates is 1 centimeter, and the accelerating voltage is 500 volts. Then the deflection sensitivity is. ఈ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్లో, దిస్ ఈజ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ కింద వస్తుంది అనమాట. ఒక ఫార్ములా ఉంది, డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఫార్ములా ఉంది. వన్స్ యూ నో ద ఫార్ములా, ఆ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అండి. అందుకనే ఈ ఎస్పెషల్లీ ఈ టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్లో న్యూమరికల్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఎట్లా? డైరెక్ట్ సబ్స్టిట్యూషనే ఉంటుంది అనమాట. ఆ ఫార్ములాను గుర్తుపెట్టుకోవటం, డైరెక్ట్గా చేయటం, అంత సింపుల్గా ఉంటుంది. రైట్? ఇది న్యూమరికల్ క్వశ్చన్ అయినా కూడా మీరు ఈజీగా చేయగలరు. నౌ లెట్ మీ టేక్ దిస్. ఈ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఫార్ములా ఏంటిది? ఇది L into ID by 2 small d into ED. Based on that, here once you calculate that, itla calculation చేసేసాం అనుకో డైరెక్ట్గా, ఫైనల్లీ వీఆర్ గెటింగ్ అకార్డింగ్ టు ద ఫార్ములా సెంటీమీటర్ ఫర్. విత్ దట్ వాట్ యూ కెన్ సే, డైరెక్ట్గా మనము ఆప్షన్ బి అనేదాన్ని తీసుకోవచ్చు. ఈ సింపుల్ ఫార్ములా తోటి మనం క్యాలిక్యులేషన్ పార్ట్ చేసేస్తే డైరెక్ట్గా యూ విల్ గెట్ దట్ 0.03 సెంటీమీటర్ పర్ వోల్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం అనమాట. ఈ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? అనలాగ్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇట్స్ ద ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్. దీనిలో నాలెడ్జ్ కూడా కావాలన్నమాట. దీస్ ఆర్ ద కంటెంట్స్ గివెన్. సింపుల్ అండ్ ఆల్ బేసిక్స్ ఆర్ దేర్, అండ్ సమ్టైమ్స్ మైక్రో ప్రాసెసర్ ఆల్సో ఈస్ దేర్. రైట్? అనలాగ్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో సింపుల్ మైక్రో ప్రాసెసర్ 8085, 8086 గురించి సింపుల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్. మేము మా డిజిటల్ క్లాసెస్లో ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్, మొత్తం ఇస్తామండి. వన్స్ యూ ఎన్రోల్ విత్ డీప్ లెర్న్కి ఎన్రోల్ అయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ బై ద ఫ్యాకల్టీ. రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆ ఎగ్జాంపుల్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ నుంచి. రైట్? లెట్ మీ కన్సిడర్ దట్. సీ దిస్ వన్. The multivibrator circuit which processes one stable state and one quasi-stable is one stable and direct answer and idi. See this one. That's which is the correct option. Direct you can take it. Option B is the correct one. See that. ఎంత సింపుల్గా ఉంటాయి చూడండి క్వశ్చన్స్ అనేవి. ఒకసారి మనకి సబ్జెక్ట్ తెలిస్తే, ఒక్కసారి మీరు డీప్ లెర్న్కి ఎన్రోల్ అయ్యి ఆ క్లాసెస్ని, వీడియో క్లాసెస్ని వింటే కంపల్సరీగా 100% మనం విత్ ఇన్ ద టైంలోనే ఆన్సర్ చేయొచ్చు అనమాట. అది అడ్వాంటేజ్. రైట్? నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకుందామండి. రైట్? పవర్ ఎలక్ట్రానిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.
రైట్? యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. యూజువల్గా ఇది టఫ్ సబ్జెక్ట్ అంటారు, బట్ వన్స్ యూ గో త్రూ దట్ అవర్ డీప్ లెర్న్ classes under power electronics, definitely you will get a full knowledge, full grip you will get it, believe me. And here these are the contents, ee contents unnayandi under power electronics lo. Let me take one simple example. Previous adi kuda oka chinna model question తీసుకుందాము. ఆ మోడల్ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్. See that ఎట్లుంటాయి క్వశ్చన్స్ ప్రీవియస్ TSPSC నుంచి వచ్చే క్వశ్చన్స్. The function of snubber circuit connected across an SCR is to snubber circuit ఎందుకు కనెక్ట్ చేస్తాము across. Very simple. Out of the 4 options, first one is what? It suppress dV by dt, increase dV by dt, decrease dV by dt, keep transient over voltage at a constant value. Very simple. It will, what it is? It suppress dV by dt. Right? Where snubber circuit ni SCR కింద ఎట్లా కనెక్ట్ చేస్తాము? To suppress the dV by dt. This is the answer. A is the correct one. ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. మీకు కాన్సెప్ట్ తెలిస్తే చాలు, యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. ఇస్ ఇట్ రైట్? ఇది ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ అనమాట. రైట్, నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ డ్రైవ్స్ అన్ని నార్మల్గా గేట్కి ఎగ్జామ్కి ఉండవండి, బట్ PSUs పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి అండర్ TSPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద సిలబస్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్లోకి కంపల్సరీగా దీస్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ సబ్జెక్ట్ ఈజ్ దేర్. దీస్ ఆర్ ద కంటెంట్స్ అండర్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్. రైట్? ఈ ఎలక్ట్రికల్ డ్రైవ్లో ఈ కంటెంట్స్ ఉంటాయి అన్నమాట. రైట్? ఈ కంటెంట్స్లో దీనిలో కూడా ఒక మోడల్ క్వశ్చన్ తీసుకుందాం. రైట్? దట్ ఈజ్ ఆల్సో ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. Let me consider the question. A three-phase slip-ring induction motor with chopper controlled resistance has its torque proportional to that. మీకు ఇక్కడ ఈ థియరిటికల్ క్వశ్చన్ అయినా కానీ మీకు ఈ ఫార్ములా తెలియాలి. వన్స్ యూ నో ద ఫార్ములా, టార్క్ ప్రపోర్షనల్ టు దట్, chopper controlled resistance has its torque proportional to that. ఆ టార్క్ అనేది ప్రపోర్షనల్కి ఏముంటుంది? ఫస్ట్ వన్ వాట్ ఇట్ ఈస్ గివెన్? రోటర్ కరెంట్. సెకండ్ వన్ ఈజ్ వాట్? స్టేటర్ రెసిస్టెన్స్. థర్డ్ వన్ ఈజ్ వాట్? స్క్వైర్ ఆఫ్ ది రోటర్ కరెంట్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ స్క్వైర్ రూట్ ఆఫ్ ది రోటర్ కరెంట్. వన్స్ యూ సీ దట్, ఇప్పుడు మీరు ఆ 4 ఆప్షన్లు చూస్తే డైరెక్ట్గా ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చండి. ఎట్లా? హియర్ రోటర్ కరెంట్, స్టేటర్ రెసిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ది రోటర్ కరెంట్, స్క్వేర్ రూట్ ఆఫ్ ది రోటర్ కరెంట్. అంటే ఇది అయి ఉండదు కదా. ఎయిదర్ ACD. దీనిలో డిసైడ్ చేయడానికి మనకేం కావాలి? ఫార్ములా తెలియాలి. వాట్ ఫార్ములా? టార్క్ ఫార్ములా. ఆ టార్క్ ఫార్ములా తెలిసిందనుకోండి, డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసినట్లే. What is the torque formula? See that the torque formula. Torque is directly proportional to torque equal to I square R2 by I2 square R2 by S. What is I2? Rotor current. R2 is what? Rotor resistance. And this is the slip, na? Yes or no? That's why here I2 is equal to here rotor current. R2 is equal to rotor resistance. S is slip. That's why tell me that which is the correct option. Stator resistance given. Rotor resistance is appudu correct avudandi. He was not given the rotor resistance. Stator resistance ichadu. That's why it is directly proportional to square of the rotor current. Square of the rotor current according to the formula. Now let me consider the here next subject. This is the last subject. Utilization. Idi kuda separate andi. You will not have in gate examination. Right? You will not have in gate examination లో ఇది లేదు, బట్ TSPSCలో ఇచ్చేసాడు. అందుకనే పవర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. రైట్? ఫ్రమ్ స్క్రాచ్ యూ హ్యావ్ టు లెర్న్. మీరు బేసిక్స్ నుంచి లెర్న్ చేయాలన్నమాట ఈ సబ్జెక్ట్ని. నా యూటిలైజేషన్, దీస్ ఆర్ ద కంటెంట్స్ అండర్ యూటిలైజేషన్. అండ్ యూటిలైజేషన్ ఆల్సో హియర్ థియరిటికల్ క్వశ్చనే వస్తుందండి. 90% థియరిటికల్ క్వశ్చన్ యూ విల్ గెట్ అండర్ యూటిలైజేషన్.
ఇప్పుడు మనం ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఆ మోడల్ క్వశ్చన్ ఆల్సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. రైట్, సీ ద క్వశ్చన్. Which of the following lamps is the cheapest for the same wattage? Which of the following lamp is the cheapest for the same wattage? Which one? Here 4 options are given. Fluorescent tube, mercury vapor lamp, and GLS lamp, and sodium vapor lamp. I think you know that. Directly we can say itla untayandi questions. Very simple questions. All are theoretical questions. Which is the cheapest one? Here GLS lamp is the cheapest one. These are the questions you may expect in TSPSC. ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయండి. అండ్ ఈ డీప్ లెర్న్ కోర్స్ వలన ఒక్కసారి ఎన్రోల్ అయ్యారనుకోండి, దీనిలో సపోజ్ మీకు డౌట్స్ వచ్చినాయి. డౌట్స్ వస్తే ఏంది, అక్కడ ఒకటి ఉంటుంది అన్నమాట, ఆస్క్ ఎక్స్పర్ట్. దాన్ని టైప్ చేసేసి పంపించేసేయాలి. దెన్ ద డీప్ లెర్న్ టీమ్, దే ఆర్ వర్కింగ్. ఆ డీప్ లెర్న్ టీము కన్సల్ట్ ఫ్యాకల్టీకి, సపోజ్ పవర్ సిస్టంలో ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆస్క్ ఎక్స్పర్ట్ దగ్గర, ఆ కన్సల్ట్ ఫ్యాకల్టీకి డీప్ లెర్న్ టీమ్ పంపిస్తుంది. విత్ ఇన్ 1 hour or 2 hours or maximum 12 hours you will get the reply. అది ఒక అడ్వాంటేజ్ అండి. ఈవెన్ దో ఆన్లైన్ అయినా కూడా ఈ డీప్ లెర్న్ కోర్స్ వల్ల ఏంటంటే ఎక్కడ డౌట్ వస్తే ఏంటంటే విత్ ఇన్ 6 hours, usually 1 hour or 2 hours definitely you will get it. Maximum it will take 6 hours or 7 hours or 10 hours maximum. ఆ రోజే నీకు డౌట్ క్లియర్ అయిపోతుంది అనమాట. అదొక అడ్వాంటేజ్ ఉందండి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ డీప్ లెర్న్ కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వటం వలన ఎవ్రీ మంత్కు ఆర్ 2 monthsకు యూ విల్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ ది ఫ్యాకల్టీ. లైవ్ ఇంటరాక్షన్లో ఇస్తారనమాట. డౌట్ క్లియరింగ్ సెక్షన్ అని ఒకటి పెడతారు. ఆ డౌట్ క్లియరింగ్ సెషన్ వల్ల డైరెక్ట్గా ఫ్యాకల్టీ తోటి మీరు ఇంటరాక్ట్ అయ్యే ఫెసిలిటీని వీఆర్ ప్రొవైడింగ్ దట్. అది కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్, అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్, ఫ్రీ టెస్ట్ సిరీస్ అండి. నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ మీకు యూజువల్గా సబ్జెక్ట్ వచ్చినా కూడా ఇఫ్ యూ వాంట్ టు చెక్ యువర్ సెల్ఫ్, డెఫినెట్గా మనం అన్ని టెస్టులు పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేసినప్పుడే మనకు పర్ఫెక్షన్ వస్తుంది. ఆ పర్ఫామ్ చేయటానికి మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని వీఆర్ ప్రొవైడింగ్. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది డీప్ లెర్న్. ద అడ్వాంటేజ్ ఆఫ్ ది డీప్ లెర్న్ విచ్ యు ఆర్ టేకింగ్ ఫ్రమ్ ది ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈజ్ హియర్. సీ దిస్ వన్, ఆస్క్ ద ఎక్స్పర్ట్ అండ్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్. అండ్ ఫైనల్లీ టెస్ట్ సిరీస్ అన్ని అడిషనల్ బెనిఫిట్ అనమాట, ఫ్రీగా ఇస్తారండి. ఆల్ ద టెస్ట్ సిరీస్ 30 or 40 టెస్ట్ సిరీస్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. యూ కెన్ ప్రాక్టీస్ మోర్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ దట్ వన్. క్లియర్ కంటెంట్, సో మెనీ యానిమేషన్స్ తోటి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ జాబ్ అండి. టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ రాకముందే మీరు జాయిన్ అయితే, ఒకసారి సబ్జెక్ట్ వచ్చింది అనుకుంటే 2 times రివైజ్ చేస్తే, దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ ర్యాంక్, యూ విల్ గెట్ ఎ జాబ్. That's why I can say that if you want to win the race, join in ACE. If you want to win the race, join in. TSPSC జాబ్ రావాలి అంటే కంపల్సరీగా డీప్ లెర్న్ కోర్స్, ఏస్ అకాడమీ ప్రొవైడ్ చేసే డీప్ లెర్న్ కోర్సుని తీసుకుంటే 100% వీఆర్ గివింగ్ ద గ్యారంటీ. సబ్జెక్ట్ టు కండిషన్ ఈజ్ వాట్, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్, కోర్స్ కొనేసినంత మాత్రాన వస్తుంది అనుకోవద్దు, బట్ యూ నీడ్ టు యూటిలైజ్ ప్రాపర్లీ. దాంట్లో కంటెంట్లో టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని కంపల్సరీగా వాచ్ చేయాలి, డౌట్స్ రైట్ చేయాలి, టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయాలి. ఇవన్నీ చేయటం వల్లే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఎ జాబ్, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ది ఎగ్జామినేషన్. నేనేం రాయట్లేదు కదా, నువ్వే ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే నీ కాన్సెప్ట్ రావాలంటే కష్టపడాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్.